హలో హలో. అట్లా కాదు మంగా, నీకు ఏదైనా అవసరం ఉంటే హైదరాబాద్ వరకు తీసుకుపోయి నన్ను వాడుకో, అంతవరకే. కానీ ఆ పంచాయతీలు పెట్టియటం, గొడవలు పెట్టియటం, నేను డబ్బులు ఇచ్చినని చెప్పటం, ఆ దొంగతనమా, నేను దొంగదాన్నా, లేకపోతే నువ్వు పిలిస్తేనేగా నేను వచ్చింది, ఆయన తీసుకొస్తేనేగా నేను వచ్చింది, నాకేం సంబంధం? నువ్వెవరో నాకు తెలుసా అసలు? అవును, మరి ఆయన తీసుకొస్తేనే, నువ్వు నాకు తెలియదు కదా, డాడీ గారు తీసుకొస్తేనే కదా వచ్చింది. ఆ రోజు స్టార్టింగ్ చేసిన రోజు వాళ్ళు 15,000 ఇస్తేనే ఇక్కడ కుర్రోళ్ళు 3 ఉంటామని మా ఇంట్లో వాడిని పట్టుకోవడానికి వాళ్ళు 3కు 5,000 రూపాయలు తీసుకున్నారు. నేనేం చేయాలి? వాళ్ళు ఎవరని చెప్పాలి నీకు? వాళ్ళని పట్టుకున్నారు ఆ రోజు కారుతో సహా. మరి ఇప్పుడు వాళ్ళకి సేవ్ చేసి మరి పోలీస్ స్టేషన్ లో మరి అసలు ఏం చేయలే కదా, రూపాయి కూడా తినమ్మా, నాకేం చేయలే కదా. మరి నేనేం చేసి చెప్పు? నువ్వు రమ్మంటే ఎస్పీ ఆఫీస్కి వచ్చినా, తల్లాడ ఆఫీస్కి వచ్చినా, నువ్వు ఆడికి రమ్మంటే ఆడిపోతానుగా. ఇప్పుడు కూడా ఆడిపోయినా రాతా పలాని గాడి బాగుందా, ఆడ పని అవుతుందంటే నేను వస్తా. నాకేం తెలుసు ఎక్కడ అవుతుందో? నాకేం తెలుసు? నువ్వు చెప్తే కదా, నువ్వు చేస్తా అన్నావు కానీ నాకు తెలియదు కదా ఎక్కడ అవుతుందో పని. ఎక్కడ అవుతుంది అంటే ఇప్పుడు ఇట్లా చేసినావు, ఆ లంజోడికి అంత పని. నువ్వు ఒకవేళ వాడి ఊసు నువ్వు దాటలేదేం కానీ, నేను మీ ఊర్లో ఎంతమందికి ఫోన్ చేసి వాడి గురించి కనుక్కుంటున్నావు, వాడి గురించి ఎంక్వైరీ చేస్తున్నావు, వాడు ఎక్కడున్నాడో అని ఎంక్వైరీ చేస్తున్నావు. వాడు అసలు ఈ దేశంలోనే లేకుండా పోయిందని నాకు ఆ ఆటో అబ్బాయి కూడా చెప్పిండు. మేడం వాడు దొరకడు మేడం, వాళ్ళ అమ్మ నాన్న కూడా నీకు చెప్పాను కూడా మంగా, పలానా వాళ్ళని జైల్లో ఎత్తే వాడు వస్తారంట, వాళ్ళ అమ్మని ఎత్తే వస్తారంట మంగా, వాళ్ళ అమ్మని పెట్టి మంగా అని నేను చెప్పిందా నీకు? వాళ్ళ అమ్మని పోలీస్ స్టేషన్ లో కనుక పెడితే కనుక వాడు వస్తారని నాకు మీ ఊరు ఒక ఆయన పెద్ద మంది చెప్పిండు. అయితే నీకు చెప్పినగా మంగా, వాళ్ళ అమ్మ మీద కేసు పెడదాం మంగా, పోయి వాళ్ళ అమ్మ మీద పెడితే వాడు వస్తారంట గ్యారంటీకి. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న గుంజకపోతే పోలీసులు నీకు చెప్పినగా. నువ్వు పెట్టినవా? నువ్వు నన్ను పిలిచినవా? ఏమని పెట్టాలి అసలు? ఇంక పిలిచేదే ఉంది, అంతా జరిగిపోయి వాడు వెళ్ళిపోయిన తర్వాత ఎస్ఐ గారు పట్టించుకోవట్లేదు, ఏమీ లేదని చెప్తావు కదా నువ్వే. మేడం ఫోన్ చేసినా పట్టించుకోవట్లేదు, ఏమి లేదు. ఇంక నేనేం చేయగలను? ఇంకా మరి తల్లాడేసరికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా నీ గురించి పట్టించుకున్నాడా? అందుకే మరి ఇప్పుడు పట్టించుకోవట్లేదనే కదా, పట్టించుకునేటట్టు నువ్వు చేయాలి. నాకు తెలియదు కదా అక్క. పట్టించుకునేటట్టు అంటే ఇప్పుడు ఒకటి ఉంది మంగా, ఏంటంటే నువ్వు పోయి అక్కడ ఏంటంటే ఇట్లా చేసిండు, ఇట్లా చికాకు చేస్తాడు, ఇట్లా అయింది, ఇట్లా ఎవరు చెప్పినా రావట్లేదు, ఏం చేయ. నేను లాయర్ని పెడతానంటేనేమో నువ్వు పోయి వేరే లాయర్ని పెట్టినావు. ఆ లాయర్ కేసేసి గుంజుకొచ్చేవాడేగా, అక్కడ పెట్టలేదు నువ్వు. ఆయన క్రిమినల్ లాయర్, నువ్వు ఏ లాయర్కి పెట్టినావు? నేను చెప్పిన మాట ఏం లేదు. మా బావగారు అని అటు ఉరికినావు. మళ్ళీ నాకు ఫోను లేదు ఈ మధ్యలో. నీకు 2-3 సార్లు చేసింది నేను. ఇది ఏమో మేరకుండా ఉందేమో, మనం ఏం చేసేది ఏముంది, అలంజోడుకు దొరకట్లేదుగా, మరి ఒకళ్ళు వచ్చిన తర్వాత ఇస్తాడేమో కేసు అయిన తర్వాత అని నేను అనుకున్నా. నాకేం తెలుసు? మీరు కేసు ఫైల్ చేయమన్నారు, కేసు ఫైల్ చేసి ఆయన బట్ట రావట్లేదు, ఆయన చేయట్లేదు అని నాకు తెలుసు. ఎస్ఐ గారు చేయట్లేదు అంటే దానికి ఏం చేయాలి? మీరు చేయాలి కానీ నాకు తెలియదు కదా ఏం చేయాలి. ఎస్ఐ గారు పట్టుకొచ్చిందంటగా వాడిని. ఎస్ఐ గారు తల్లాడ ఎస్ఐ గారు పట్టుకొచ్చి ఏం కాదు పో, నీకు బెయిల్ ఇస్తాం పో, 2 రోజులు దొరుకు, 2 రోజులు తర్వాత బెయిల్ ఇస్తామన్నారని వాళ్ళే చెప్పుకుంటున్నారంటగా ఊర్లో. ఎప్పుడు పట్టుకొచ్చారు? మరి ఒకసారి నువ్వు కేసు పెట్టినప్పుడు ఇప్పుడు వాళ్ళ అమ్మను వాళ్ళ నాయన పట్టకపోయి లోపల వేస్తేనే వాళ్ళు బెయిల్ మీద వచ్చింది బయటికి. ఎప్పుడు? కల్లూరులోదేమో నాకు తెలియదు. మరి వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన పట్టుకొచ్చారు పోలీసులు పోయి. మనం పట్టించిన తర్వాత ఇక్కడ షాటింగ్ చేసినప్పుడు ఆ లంజోడుకుని ఇక్కడ నేను పట్టించిన మా ఇంట్లో 4 మగవాళ్ళ నుంచి వాడు రెట్లు పట్టుకొని ఎరగదీసి అప్పటికప్పుడు వాడిని కారులో ఎక్కించుకొని వాడి కారుతో సహా వాళ్ళు పెద్ద మగోళ్ళు, ఎడ్లు మగోళ్ళు ఉండి మా ఇంట్లో వాడిని పట్టుకున్నారు. లేదా నాకు దొరుకుతుందా? దొరకడా? పోలీసులే అప్పుడు ఉంది, కానిస్టేబుల్ వచ్చారు కదా కల్లూరులో. పోలీసులు ఎవరు రాలే, ఒక్క ఆయన చారి గారు. యువతలందరూ మన రౌడీలు. ఆయన పట్టుకొని వెళ్ళిండు, ఆయన కేసు చేసిండు. ఆ రోజు నేను మళ్ళీ నువ్వేమన్నప్పుడు చారి గారు దొరికిండు, కల్లూరు పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు, మీరు వెళ్ళండి అన్నారు. మీరు మంగా కప్పు చెప్తామన్నారు వాళ్ళు. మంగా కప్పు చెప్తావా? నాకు అప్పు చెప్తే నేనేం చేశానక్క? నాకు అప్పు చెప్తాను కాదు కదా. నాకు ఇక్కడ మా కేసు ఉందండి, మా కేసు అయిపోయిన తర్వాత మీరు మీ కేసు ఉంది తల్లాడు కాబట్టి తల్లాడు ఎస్ఐ గారు ఫోన్ చేయండి, అక్కడి నుంచి ఎవరైనా కానిస్టేబుల్ పంపిస్తే మేము హ్యాండ్ వార్ చేస్తాం వాళ్ళకని చెప్తా అన్నారు కల్లూరులో. అక్క ఏంటక్క మరి ఎస్ఐ గారు కూడా ఫోన్ తీయట్లేదుగా, ఏంటక్క మరి నువ్వు రాలేదంటే ఏం కాదు నన్ను రావద్దన్నారని నువ్వే అన్నావు. నేను ఖమ్మం నుంచి ఒక సిఐ తోటి 100 సార్లు ఫోన్ చేయించిన, డిఎస్పీ గారితో కూడా చేయించిన గారు వాడు స్పందించలేదు తెలుసా నీకు? ఏసీపీ సార్, ఖమ్మం ఏసీపీ సార్ తో కూడా నేను ఫోన్ చేయించిన. నాకు తెలియదు కదా ఇట్లా కేసు ఉంది, ఇట్లా మా కేసు ఉంది, ఇట్లుంది, ఇట్లా జరుగుతుంది, ఇట్లా ఒక అమ్మాయి అమాయకురాలు తెలియక వాళ్ళు అసలు లేని వాళ్ళు, వాళ్ళ భర్త అమాయకుడు పాపం, ఆ అమ్మాయి 25 లక్షలు పోగొట్టుకుంది సార్ అని నేను ఏసీపీ గారితో కూడా ఫోన్ చేయిస్తే వాడు ఏమన్నాడంటే, వాడు లంచం తిన్నాడమ్మా అవతల ఒక 2-3 లక్షలు మీ ఊరు సర్పంచ్ ఉన్నాడంటగా, వాళ్ళకెళ్ళానంటగా ఆయన. సర్పంచ్? మీ ఊరు సర్పంచ్ ఎవడో మరి.
ఆ సర్పంచ్ కాదు ఆయన, పెద్ద మనిషి అంతే. గణేష్ వాళ్ళకి వెళ్ళాక వాళ్ళు చాలా కథ జరిగిందంటే, చాలా ప్రసంగం జరిగిందంటే వాడిని అసలు అడ్రస్ లేకుండా వెళ్ళిపోమ్మని చెప్పింది కూడా మీ ఊర్లోనంట. ఏం బీకిద్దో పీకమను, నువ్వు లేకుండా ఉంటే మేము మీ నాయన ఏం బీకదని చెప్పిన వాళ్ళు కూడా మీ ఊర్లోనంట. మరి ఇంతవరకు వచ్చింది ఈ కేసు. వాడు అడ్రస్ లేకుండా పోయింది. ఆ మాదిగ కూడా వదిలిపెట్టి వచ్చిందంటే అది ఇంటికాడే ఉంది, కల్లూరు మాదిగది కూడా. మరి ఎటు చచ్చిందో ఎటు సాధనమైందో ఎటు మొదలైంది. ఇప్పుడు వాళ్ళ అమ్మ మీద వాళ్ళ నాయన మీద నువ్వు కేసు పెట్టు. ఏమని పెట్టాలి వాళ్ళ మీద నేను కేసు? ఏమనంటే ఇట్లా వాళ్ళ కొడుకో వాళ్ళు ఏమంటారు, మాకేమైనా చెప్పించిందే 1 లక్ష ఇచ్చింది, 1 లక్ష ఇచ్చినప్పుడు 2 లక్షలు ఇచ్చినప్పుడు 3 లక్షలు ఇచ్చినప్పుడు నేను వాళ్ళతో గొడవ పెట్టుకున్నా, మా ఇంటికి వచ్చి గొడవ పెట్టుకున్నారు, నా పరువంతా తీశారు, మా పిల్లగాని పోలీసులకు పట్టించిందని నన్ను చికిత్సకాలు చేశారు మా ఇంటికి వచ్చి. వాళ్ళు మా చుట్టాలుగా. మరి అప్పుడు నువ్వు కంప్లైంట్ ఇవ్వాలి. అసలు మీరే నా మీద అడగటానికి మా ఇంటికి వచ్చి చెప్పాలి. కొట్టించినావు పోలీసులకి, నువ్వే కొట్టించినావు పోలీసులకి. అసలు నీకేం సంబంధం? నీకేం సంబంధం? మా పిల్లగాడు ఎక్కడైనా అప్పు తీసుకుంటాడు, ఏడైనా ఎగ్గొడతాడు, ఏడైనా తింటాడు, నీకేం సంబంధం? నువ్వెవరు అసలు? నువ్వెంత డబ్బు తెగినావు అంకాడ కొంటాంకాడ? ఎన్ని మాటలు మా ఇంటికి వచ్చి మా ఇంటికి మా బజార్ మొత్తం ఒక పోగయి నా పరువంతా పోయింది. నువ్వేం చేస్తావంటే నువ్వు నిమ్మలంగా పోయి ఇప్పుడు కోర్టులో వేసినవా? ఏం చేసినావు చెప్పు నాకు వివరంగా. కోర్టుకే వేసా నేను. ఏమొచ్చింది కోర్టు నుంచి? వాడికి ఏమొచ్చింది? నోటీసులు పంపిస్తున్నారు. వాడు అటెండ్ అవ్వట్లేదు, నోటీసులు తీసుకోవడానికి ఆయన లేడు కదా. నోటీస్ అటెండ్ అవ్వకపోతే మరి పటకపై లోపలేస్తారుగా. మరి ఏడన్నా మరి అరెస్ట్ వారెంట్ రావాలి కదా. మరి అరెస్ట్ వారెంట్ వచ్చింది, మళ్ళీ మనం వేరే కేసు పెడితే మళ్ళీ నువ్వు కోర్టులో వేసినావుగా. మరి ఇంకేం చేస్తావు? మరి స్టేషన్ లో ఎవరు ఏం పట్టించుకోకపోతే ఎన్నాళ్ళకి తేలితే అసలు వాడు ఇస్తాడా? ఏం చేయాలి మరి? కేసు పోలీస్ స్టేషన్ లో ఏం పట్టించుకోకపోతే ఏం చేయాలి మరి? పోలీసు వాళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదు? వాడి కాళ్ళు లంచం తీసుకొని పట్టించుకోవట్లే. మరి ఇప్పుడు అది నాకు తెలియదు కదా, ఆ మాట నేను అనకూడదు కదా. నువ్వు అనకూడదు, నువ్వేం అనకూడదు. అక్కడ లంచం నడిచింది, తల్లాళ్ళు చాలా హంగామా నడిచింది. మీ ఊరు నుంచే మొత్తం అంతా నడిచింది, మీ ఊరు నుంచే. ఏమో మరి నడవని, మరి నేను చేసేదేముంది? వాళ్ళు అన్యాయం కల్లే జనాలు ఉంటారు, మరి న్యాయం కల్లా ఎవరు ఉంటారు కదా. రమ్మంటే నేను ఆడికొచ్చి నా డబ్బులు నేను ఎక్కడికి వచ్చాను? నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చానంటే నేనేం చేయాలి? ఇంకా అందుకే నా పరిస్థితి బాగాలేదు, ఏమీ చేయలేదుగా. కావాలంటే న్యాయం చేసి ఇంకో రూపాయి తీసుకున్న ప్రాబ్లం ఉండదు. కానీ నేను చెప్పింది ఎక్కడికి రమ్మంటే నేను ఆ రోజే అన్నగా నేను అక్క పని అయిపోతే గ్యారెంటీకి నేను ఏదో ఒకటి మీకు హెల్ప్ చేస్తా, కానీ నేనైతే ఉంచుకోండి మీరు వాడు అన్న కదా, ఆ రోజే అన్న కదా మీతో నేను. మరి అసలు వాడు బండి పట్టించినాక నేను అప్పుడు ఏం చేసినా? మరి వాడిని పట్టించిన తర్వాత తల్లారు పోలీసులు చేసేపోతే నేనేం చేశానక్క? అందుకే తల్లారు పోలీసులకు 10 సార్లు ఫోన్ చేశారు కల్లూరు పోలీసులు, నా ముందే పోలీస్ స్టేషన్ లో. ఇప్పుడు నేనేం చేయాలి? నీ కేసు ఇక్కడ కాదు, నువ్వేం మాట్లాడదని చెప్పారు కల్లూరులో. నన్ను అప్పటికే 10 అయింది, నేను ఎంతసేపు ఉండాలి పోలీస్ స్టేషన్ లో? ఓసారి నువ్వు అర్థం చేసుకో, ఎందుకు తల్లాడేస్తాయా? నీకు రెస్టారెంట్ అవ్వలేదు. నువ్వు ఒక్కసారి నువ్వేం పిచ్చిదాని కాదు, చదువుకున్నావు, నీకు అన్ని తెలుసు. మరి ఏం చేయాలి? సరే తెలిసినా నేనేం మాట్లాడకూడదు. నేనేం చేయలేదు. ఏం చేయమంటావు? మాకు డబ్బులు ఇచ్చినాం, వాళ్ళకి ఇచ్చినాం, ఈ పరువంతా ఎందుకు తెస్తున్నావు? నేనేం చేయాలి? నేను పొరుగు ఏం చేసి నేనేం చేయలేదు కదా. అసలు నీకు ఫోను చేయలేదు, నేను ఈ మధ్యలో ఏమి లేదు, నా పరిస్థితి బాగలేదు, ఆయనకు హాస్పిటల్లో ఉండాలి, 60,000 అని. నా ప్రాబ్లమ్స్ లో నేనే ఉన్నా. జరిగింది కదా. నేను ఎన్నడన్నా ఒక మాట అన్నా నిన్ను? నేను మొన్న ఫోన్ చేసి నువ్వు అట్లా మాట్లాడితే అసలు నాకు ఎంత ఏడుపు వచ్చిందో తెలుసా? కాదురా, నేను అసలు నిన్నెందుకంట? నువ్వు నన్ను అన్నవా? నేను నిన్న వాడు నాకు ఫోన్ చేసి నేను మంచివాడిని కాదన్నమాట, నా డబ్బులు ఎగదెంగుతానన్నమాట, నువ్వు నీకేం సంబంధం అని ఆమె డబ్బులు తీసుకుని నేనెప్పుడు తీసుకున్నా? నాకెప్పుడు ఇచ్చింది? నీకెప్పుడు ఇచ్చింది? నీకు ఇచ్చిందే నాకు తెలియదు అసలు. అంటే నా డబ్బులు ఇచ్చింది, నేను డబ్బులు ఎగదెంగుతానని నువ్వు చెప్పినవంట. నువ్వు అట్లా ఇట్లా మా ఇంటికి వచ్చి పగులు గోల. నేను అనలేదు, నేను మంగకాడి పోదాంపా, నేను వస్తా వాళ్ళ ఇంటికి అనిపిద్ది కనుప అని మధ్యాహ్నం ఒకటే కాల్. నువ్వు మధ్యాహ్నం ఫోన్ చేసినవంట. నా ఫోన్ చేసి నేను హాస్పిటల్లో ఉన్నాను. ఒక పోలీస్ అని కాదు అబ్బా, నేను ఎస్పీ గారి కాడ చేసిపోయినా, నేను డిఎస్పీ గారి కాడ ఫోన్ చేయించిన, ఇంకో సిఐతో ఫోన్ చేసిన. ఏ పోలీస్ అని నీకు పేరు చెప్పాను? నేను చేసిన కేసులన్నీ 100 కేసులు ఉన్నాయి, 100 పోలీసులు పేరు చెప్పాను నీకు. నాకేం జరగలేదు అసలు. ఎందుకు రాలా నీ అమ్మని? నేను తల్లాడంటే తల్లాడు వచ్చిన, కల్లూరు అంటే కల్లూరు వచ్చిన, ఖమ్మం అంటే ఖమ్మం వచ్చిన, మరి ఇక్కడ పట్టించిన. నేనేం తప్పు చేయలేదు ఇంకా నీకు? ఇక్కడ పట్టి లేదా? నేను 10 దాఖలు వాడుతూ అందుకే మరి అక్కడ పట్టించినప్పుడు తల్లారు పోలీస్ స్టేషన్ లో రెస్పాన్స్ అవ్వలేదు కాబట్టి అక్కడ ఏం చేయాలి మరి? అంటే నేను తీసుకుపోయేది కాదు కదా ఆ రోజు. నా తప్పు ఉందా? వాడు 100 బూతులు నాకు వాడు చాటింగ్ చేసిండు, నేను పడ్డా. నాకు అన్ని చేతకాకనే కదా అక్కడ నేను చెప్పింది. మరి అట్లా అనుకుంటా ఆ రోజు. మరి అయిపోయిన తర్వాత నువ్వు అక్క డబ్బులు ఇవ్వాలి ఇవన్నీ. అసలు నేనెందుకు ఇవ్వాలి? మాట్లాడిన ఎందుకు అన్నావు?
ఏదో నువ్వు ఇచ్చినావు నేను చేసినా అయిపోయింది, దాన్ని అప్పటితో మర్చిపోవాలి కదా. నువ్వేం చేయలేదు కదా, డబ్బులు చేస్తే ఒకవేళ ఇచ్చేదాన్ని కదా అనుకున్నా నేను. ఇంకా 4 రోజులకైనా మంగా, ఇంకా 1 సంవత్సరానికైనా నువ్వు ఏ సాయం కావాలన్నా నేను చేసి పెడతా. లైఫ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకేముంటది చేయడానికి నాకు. పలానా కాడి పలానా, నాకు పలానోడు ఇది ఇవ్వాలి, నాకు పలానోడు అట్లా అన్నాడు నాకు చెప్పు, నేను చేసి పెడతా నీకు ఏదైనా. నా ప్రాణానికి నీ ప్రాణం అడ్డం వేస్తా నేను. నా కొడుకు రాని కోర్టు కాడికి రాడా, కోర్టు కాడికి ఇద్దరం పోదాం, నేను కూడా వస్తా. ఎందుకు ఏదో ఒక టైంలో జరుగుద్ది, పాపం అనేది ఎప్పుడొకప్పుడు బండుద్ది, అంతేగా మనం అన్ని జరగదుగా. కాదమ్మా, ఎప్పుడు చీకటే ఉండదుగా, ఎన్నెలు కూడా వచ్చిందిగా. అదే మరి టైం అనేది రావాలి. ఆ టైం వచ్చేదాకా నా టైం బాగలేదు, నా టైం బాగలేదు, నేను చేసేది ఏం లేదు, బాధపడ్డా నేను చేసేది ఏం లేదు. ఇంతకన్నా తప్పు మంగా, నువ్వు చేసింది తప్పు. నువ్వు ఆ లంచి కొడుకు అన్ని డబ్బులు ఇవ్వటం తప్పు. నీకు తెలియకిచ్చినావు. ఏదో మనోడు మన తెలిసినోడు వస్తుండు పోతుండు, మరి మన తోడబుట్టినోడు అనుకుంటుండంటే ఆ లంజోడుకు 100 మంది పోలీసులలో కల్లూరు పోలీస్ స్టేషన్ లో ఆ లంజికి నాకు అక్రమ సంబంధం ఉంది, అది హైదరాబాద్ దాకా తిప్పింది, నన్ను రోజు ఇంట్లో పండబెట్టుకుంది, నేను దానికి డబ్బులు ఇవ్వటం ఏందని 100 మందిలో చెప్పిండు. నీకు చెప్పాక నేను ఎమ్మటే మంగా ఇట్లా అంటాను మంగాని. నువ్వు తప్పు చేయలేదు, నువ్వు పడ్డావు మాటలు, నువ్వు సొమ్ము ఇచ్చినావు, శని పట్టింది రాని. మరి కోర్టు నుంచి ఏం సమన్లు వస్తాయో వచ్చినాడు చేద్దాం. ఎందుకు తొందరపడుతున్నావు నువ్వు? మరి తొందరపడేది ఏముంది, నేను చేసేది ఏమి లేదు, నా పరిస్థితి బాగలేకపోవటం కాదు మంగా, నువ్వు చేతులారగా చేసుకున్నావు. లంజ కొడుకు 1 లక్ష, వాళ్ళ లంజ మండలు ఏమంటున్నారు, వడ్ల లంజ మండలు లంజ 1 లక్ష ఇచ్చినప్పుడు మాకు చెప్పాలిగా. మీ అబ్బాయికి ఇచ్చినావు, మరి మీ వాడు ఇట్లా 25 లక్షలు తీసుకోండు, 20 లక్షలు తీసుకోండు, మరి ఇవ్వాలన్నా వద్దా అని మమ్మల్ని పిలవాలన్నా వద్దా? మేము ఉండూరు వాళ్ళమని తెలీదా, ఊళ్ళోనే ఉన్నామని తెలీదా? అన్ని చెప్పాను, పెళ్ళయింది అని చెప్పిండు, ప్రూఫ్ చెప్పిండు, వాళ్ళ ఆమెను వాళ్ళ కల్లూరులో ఉంటున్నా అక్క అని చెప్పిండు. నాకు అన్ని చెప్పే కదా, నాకు మా నాన్న చెప్పద్దక్క, నేను వైరమ్మ అక్క దగ్గర తీసుకున్నా అని చెప్పాను, లేదా నీ పేరు చెప్పలేదు అక్క అని అన్ని చెప్పింది ఆ రోజు. ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు, మా వాడు చచ్చిపోయిండో బతికిండో, ఇప్పుడు ఆమె మీదనే మేము రివర్స్ కేసు పెడతాం తల్లాళ్ళలో, మా వాడు చచ్చిపోయిండని, మా వాడిని చంపించింది పలానా కొంటామని. నీకేం తెలుసు? ఇప్పటికి కూడా నాకు పొద్దున కూడా ఫోన్ వచ్చింది మీ ఊరు. పెట్టమని ఇన్ని రోజు ఎందుకు ఆగేది, మరి పెట్టాలి కదా. మా అబ్బాయి చచ్చిపోయిండు, మా అబ్బాయిని చంపించింది ఒక కొంటాం ఇట్లా చేసి, మరి ఎక్కడ చంపించిందో ఏందో, ఇప్పుడు 6 నెలలు అయింది పోయి దొరకట్లేదని మేమే రివర్స్ కేసు పెడతామంటున్నారంట. అదే మరి పెడితే అర్థమైంది కదా. అర్థమైంది. అదే మరి పెట్టుకుని ఉంటాం. అదే మరి నీకు ఆయనకి ఏం సంబంధం ఉంది, నీ ఇంటికి వచ్చింది, నువ్వెందుకు చంపినావు అప్పుడు కూడా తెలియదుగా. అందుకే మరి అదే మరి పెట్టండి, నేను కూడా అదే చూస్తాను. నాకు ఒక ఆయన అన్ని చెప్పేట ఆయన ఉన్నాడు మీ ఊర్లో. న్యాయం కల్లి చెప్పరుగా ఎవరు, అన్యాయమేగా చెప్పేది. ఇప్పుడు కోర్టుకి నిన్నేమన్నా రమ్మన్నారు ఎప్పుడన్నా? నేను పోయేది ఏమంటది కోర్టుకి, ఒకసారి పోయ్యా నేను. ఏమన్నారు పోతే? ఏమన్నా అసలు ఆ రోజు నంబర్ వేసుకున్నారు అంతే, వాళ్ళు నోటీసులు పంపిస్తున్నారు. ఎక్కడికి? ఇప్పుడు మదర్ కోర్టా మీదేది? మదర్ కోర్టే వస్తుంది మాకు. నువ్వేం అడగలేదు జడ్జి గారిని, నేనేం తెలవలేదు, నిన్నేం అడగలేదు అసలు. ఇంకా ఇంతవరకు ఏం జరగలేదు, నోటీసులో పంపిస్తున్నారు. వాడు రావాలిగా, వాడు వస్తే కోర్టుకి ఏం లేదు. వాడు వస్తలే మంగా, నువ్వు తొందరపడబాకు. వాడు కోర్టు ముందు దాక్కోలేడు ఎప్పటికైనా. కోర్టు ముందు పోలీసుల ముందు వాడు ఎప్పుడు దాక్కోలేడు. ఒకనాడికైతే ఒకనాడైనా దొరుకుతాడు. నీకు న్యాయం జరిగిద్ది, నువ్వు బాధపడబాకు. నేను నా నోటు కొంట చెప్పినా నీకు న్యాయం జరిగిద్ది, నీకు నేను వస్తా, నేను కూడా సాయం చేస్తా. రాని వాడు ఎప్పుడు వస్తాడో అప్పుడే చేద్దాం. నువ్వు అప్పటి వరకు తొందరపడబాకు, కంగారు పడబాకు. నువ్వు ఏడవద్దు. మీ ఆయన గారికి ఒంట్లో బాగలేదంట, అది కూడా తెలిసింది నాకు. నేను చేస్తా నీకు సాయం, నువ్వు అట్లుండు ఇక మేల్కొండ. నేను పెద్ద వాళ్ళతో చెప్పిస్తా, నీకు ఒక పొలిటికల్ వాళ్ళతో చెప్పిస్తా నేను, నువ్వు అట్లుండు. వాడు రావాలా, వాడు వస్తేనే తేలిద్ది మొత్తం. ఏమన్నా జరగని చేసేదే ఏం లేదు. సరే సరే. ఏడన్నా ఇప్పుడు మెట్టల్లోనే ఉన్నావా? ఇంట్లోనే ఉన్నా. ఆలంచి కొడుకు వచ్చి పొగులంతా నా మీద తగ్గు పెట్టుకుంటాడు. నీ కడుపు కాదు, నేనేమనలేదు. రాయమ్మాయి మీద కోపంతో నేను ఆ అమ్మాయిని అడిచిన కానీ నిన్నొక్క మాట కూడా అనలేదు. అంటే నేను డబ్బులు అగదింగానే ఉండని చెప్పినవంట. ఇప్పుడు నా డబ్బులు నాకు కట్టమంటుంది, నేను ఆడ తీసుకొచ్చి కట్టాలా? పాప వచ్చిందా? పెద్ద పాప రాలేదు, ఆ మధ్య వచ్చేది. వచ్చిందా ఒకసారి? మరి చిన్న పాపకు పెళ్లి చేస్తానన్నావుగా. ఏమి డబ్బులు రాలేదు అసలు, ఇది లేవు. నా పరిస్థితే బాగుంది, ఇప్పుడు ఏం చేశాను. సర్లే ఆగు, రాని. కోట ఎక్కడ? మన ఇద్దరం ఒక రోజు మదిరిపోదాంపా, నేను కూడా వస్తా. అక్కడ అడుగుదాం పోయి. లాయర్ ఎవరు?
మరి ఏం సార్ దీనికి ఏంది పనిష్మెంట్? మరి రాపోతే ఎన్ని రోజులు అని రాకుండా ఉంటున్నాం, మరి ఏంటి మరి దీనికి ఏం చేయాలని రీజన్ అడుగుదాం పా నేనత్త. ఎవరిని పెట్టినావు లాయర్ని? వాసిరెడ్డి గారు. ఏ ఊరైంది? మధురే. మరి వెళ్దామా? ఎప్పుడు వెళ్దాం చెప్పు, నేను వస్తా. తర్వాత చెప్తాలే. ఎప్పుడంటే లాయర్లు కూడా అమ్మాయి డబ్బులు తీసుకొని మనకి తొందరగా పని అయ్యే పని కూడా చేస్తారు. అది పోదాం మరి, ఒక రోజు పోదాంలే, నేను వస్తలే, ఫోన్ చేయి. సరే మరి ఉంటా.